Hello friends, good morning everyone. Welcome back to our channel VIP AS Academy. And ee roju mana topic vachesariki regarding geography. Wow. So geography lo ఏ టాపిక్ నేర్చుకోబోతున్నాం. So the topic is regarding shape of the earth. సో మీకు ఫన్నీగా అనిపించవచ్చు, షేప్ ఆఫ్ ద ఎర్త్ మేడం ఇది ఒక ఫ్యాక్ట్ కదా, ఓకే ఇది మేము చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ లో నేర్చుకుంటున్నాం, సో దాని మీద ఏంటి నేర్చుకోబోతున్నాం అని చెప్పేసి. ఎస్, అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఓకే జియాయిడ్ షేప్ ఆర్ ఆబ్లేట్ ఎలిప్సాయిడ్ షేప్. ఈ విషయం అయితే మనందరికీ తెలుసు, బట్ కేవలం ఈ ఫ్యాక్ట్ మీద సో ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది యూపీఎస్సీలో. సో ఈ ఫ్యాక్ట్ ని బేస్ చేసుకొని హౌ వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఓకే, సో ద క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో దిస్ క్వశ్చన్ వాజ్ ఫ్రేమ్డ్ లాజికల్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఎర్త్ ఈస్ ఏ జియాయిడ్ షేప్. సో ఈ క్వశ్చన్ లాజికల్ గా మనకున్న స్కూల్ లెవెల్ అండర్స్టాండింగ్ తో ఏ రకంగా ఆన్సర్ చేయాలనేది ఈ రోజు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటనేది అబ్జర్వ్ చేయమంటున్నారు. పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ విల్ మూవ్ స్లోగా మూవ్ అవుతుందంట పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ అండ్ లూజ్ టైమ్ వెన్ మూవింగ్ టువర్డ్స్ ఈక్వేటర్. సో ఈక్వేటర్ వైపు మూవ్ అవుతున్నప్పుడు. సో ఎట్ ద జియాయిడ్ షేప్ అంటే సో మనకి ఈ రకంగా ఉంటుంది. ఎస్, నాట్ కంప్లీట్ స్పెరికల్ ఇన్ షేప్. ఎర్త్ అనేది కంప్లీట్ స్పెరికల్ కాదు కదా, జియాయిడ్ షేప్. సో బల్జ్డ్ ఎట్ ద ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర మనకి బల్జ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. ఎస్, సో వెన్ వీ మూవ్ టువర్డ్స్ ద ఈక్వేటర్ వైపు మూవ్ అవుతున్నప్పుడు అంట ఫ్రమ్ పోల్స్. ఓకే, సో పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ అనేది స్లోగా మూవ్ అవుతుంది అండ్ లూజ్ టైం, అది టైం ని లూజ్ అవుతుందంట క్లాక్. ఓకే, సెకండ్ ఆప్షన్ పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ విల్ మూవ్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అండ్ లూజ్ టైం వెన్ మూవింగ్ టువర్డ్స్ ఈక్వేటర్. సో స్లోగా మూవ్ అవుతుందా ఫాస్ట్ గా మూవ్ అవుతుందా అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, అండ్ పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ విల్ మూవ్ స్లో అండ్ గెయిన్ టైం. ఓకే, సో ఫాస్ట్ గా మూవ్ అవుతుందా స్లోగా మూవ్ అవుతుందా, అది ఫస్ట్ క్వశ్చన్, ఫాస్ట్ ఆర్ స్లో. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రిగార్డింగ్ సో ఆ పెండ్యులమ్ ఆఫ్ క్లాక్ అంటే వాచ్ అనేది ఇట్ విల్ గెయిన్ టైం ఆర్ లూజ్ టైం అనేది అడుగుతున్నాడు. ఎస్, అండ్ పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ విల్ మూవ్ ఫాస్ట్ అండ్ గెయిన్ టైం. సో టూ క్వశ్చన్స్ ఉన్నాయి. పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతుందా స్లోగా మూవ్ అవుతుందా, అన్ని కూడా టువర్డ్స్ ఈక్వేటర్ ఇచ్చారు కాబట్టి ఈక్వేటర్ వైపు మూవ్ అవుతున్నప్పుడు ఫాస్ట్ గా మూవ్ అవుతుందా స్లోగా మూవ్ అవుతుందా ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఈక్వేటర్ వైపు మూవ్ అవుతున్నప్పుడు గెయిన్ అవుతుందా లూజ్ అవుతుందా టైం అనేది మనకి తెలియాలి. సో ఇప్పుడు దీనికి షేప్ ఆఫ్ ద ఎర్త్ కి ఏంటి మేడం, ఓకే కనెక్షన్ ఏంటి. సో ఎవ్రీథింగ్ వాజ్ హిడెన్ ఇన్ ద స్టేట్మెంట్ లో హిడెన్ అయింది. షేప్ ఆఫ్ ద ఎర్త్ జియాయిడ్ ఆర్ ఐ మీన్ టు సే ఆబ్లెట్ ఎలిప్సాయిడ్. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే బేసిక్ స్కూల్ అండర్స్టాండింగ్ ఫిజిక్స్ అనేది మనకి అప్లై చేసుకుంటూ ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఫాస్ట్ గా మూవ్ అవుతుందా స్లోగా మూవ్ అవుతుందా పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్, ఫస్ట్ ఇది తెలియాలి. ఓకే, సో ఫాస్ట్ ఆర్ స్లో అనేది మనం ఫస్ట్ డిఫైన్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ అసలు ఎప్పుడు మూవ్ అవుతుంది ఎప్పుడు స్టాప్ అవుతుంది. సో ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వాలి అన్నా లేకపోతే రెస్ట్ పొజిషన్ లో ఉండాలన్నా ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటి, ఫోర్స్. సో బేసిక్ స్కూల్ ఫిజిక్స్ న్యూటన్స్ ఫస్ట్ లా ఇనర్షియా ఆఫ్ మోషన్. ఓకే, సో ఏం చెప్తుంది, సో ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ వెన్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఆన్ ఇట్. అంటే ఒక రెస్ట్ పొజిషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వాలి అంటే దీని మీద నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే తప్పితే ఈ రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వడం జరగదు. ఎస్, ఐ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ తీసుకుంటే అది రెస్ట్ పొజిషన్ లో ఉంది, సో నువ్వు కిక్ చేసిన తర్వాత అది మూవ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్, అంటే రెస్ట్ పొజిషన్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని నువ్వు మూవ్మెంట్ లోకి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఫోర్స్ అనేది అప్లై చేయాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ మూవ్మెంట్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని దాన్ని రెస్ట్ పొజిషన్ లోకి తీసుకురావాలన్నా సరే యూ హ్యావ్ టు అప్లై ఫోర్స్. ఓకే, సో నువ్వు ఏదైనా ఒక బాల్ మూవ్ అవుతుంది దాన్ని ఆపాలి అన్నా సరే నువ్వు దాన్ని రెస్ట్ పొజిషన్ లోకి తీసుకురావాలన్నా నువ్వు ఫోర్స్ ని అప్లై చేస్తే తప్పితే దాన్ని రెస్ట్ పొజిషన్ లోకి అనేది తీసుకురాలేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాస్ట్ గా ట్రైన్ వచ్చేస్తుంది అనుకోండి. ఓకే, సో నువ్వు ఏదైనా ఒక ఫోర్స్ అప్లై చేసి దాన్ని ఆపగలవు. ఓకే, కరెక్ట్. సో అంటే రెస్ట్ పొజిషన్ లో ఉన్న బాడీ మూవ్ అవ్వాలన్నా మూవ్మెంట్ లో ఉన్న బాడీ అనేది రెస్ట్ పొజిషన్ లోకి రావాలి అన్నా ఖచ్చితంగా ఫోర్స్ అనేది
అప్లై చేయాలి. అప్లై చేస్తేనే సో ఆ చేంజ్ అనేది మనకి వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఎస్. సో ఇది బేసిక్ ఫిజిక్స్, న్యూటన్స్ ఫస్ట్ లా, ఇనర్షియా ఆఫ్ మోషన్ అని చెప్పేసి చెప్తాం. ఓకే. సో ఇక్కడ పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ అనేది మూవ్‌మెంట్ జరుగుతుంది. ఎస్. పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ అనేది మూవ్‌మెంట్ జరుగుతుంది. ఇది మూవ్‌మెంట్ జరుగుతుంది అంటే మూవ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫోర్స్ అనేది దీని మీద అప్లై అయితేనే ఇది మూవ్ అవ్వగలదు. సో ఇక్కడ పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ మీద ఏ ఫోర్స్ అప్లై అవుతుంది అంటే, సో మనకి పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ ఇలా ఉంటుంది కదా! సో దీని మీద ఇది మూవ్ అవ్వటానికి, ఇలా మూవ్ అవ్వటానికి దీని మీద అప్లై అవ్వబడే ఫోర్స్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దీని మీద అప్లై అవుతుంది కాబట్టే దిస్ ఫోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూవ్‌మెంట్ ఆఫ్ ద పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్. ఈ పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ అనేది మూవ్ అవ్వటానికి ఇక్కడ అప్లై చేయబడుతున్న ఫోర్స్ ఏంటంటే ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఈస్ క్లియర్. ఓకే. అయితే ఇప్పుడు ఈ మూవ్‌మెంట్ జరుగుతుంది. ఈ మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్ అవుతుందా? స్లో అవుతుందా? అనేది మనం ఎలా రిలేట్ చేయాలి? సో ఇక్కడ ఫోర్స్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా మీకు ఐడియా ఉందా? ఓకే. సో లైక్ m1 m2 బై ఆర్ స్క్వేర్. ఓకే. సో మీకు ఐడియా ఉంటుందనుకుంటా. సో గ్రావిటేషనల్ ఫోర్స్‌కి లైక్ ఆర్ స్క్వేర్ అంటే like gravitational force is inversely proportional to distance, radius. Gravitational force is inversely proportional to radius. Okay. I mean to say distance ki gravitational force ki inversely proportional ante more distance, radius ante distance kada, so inversely proportional undi kabatti more distance, ekku distance unte low gravitational force ante low gravity or gravitational force. Less distance, తక్కువ డిస్టెన్స్ ఉంటే హై గ్రావిటేషనల్ ఫోర్స్. దట్స్ వాట్ హియర్ రిలేషన్. ఇక్కడ మనకి రిలేషన్ అదే కదా చెప్తుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్. ఎస్. సో రేడియస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి సో మోర్ డిస్టెన్స్ అంటే లో గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ లెస్ డిస్టెన్స్ అంటే మోర్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇప్పుడు ఈ ఫినామినన్ని మన ఎర్త్ యొక్క షేప్ కి ఎలా అప్లై చేయాలి? ఇది కదా. సారీ, ఇది కంప్లీట్ స్పెరికల్ షేప్ వేసాను, యాక్చువల్ గా జియాయిడ్ షేప్. సో సీ హియర్. ఓకే. సో సీ హియర్. సో ఇవి పోల్స్ అనుకుంటే, ఓకే, ఇది ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర ఎస్. సో డిస్టెన్స్ ఎక్కువ. సో ఈక్వేటర్ ఇస్ ద లాంగెస్ట్ లాటిట్యూడ్. ఈ విషయం మీకు తెలుసు అనుకుంటా. ఓకే. ద లెంత్ ఆఫ్ ద లాటిట్యూడ్స్ అనేవి పోల్స్ దగ్గరకు వెళ్తున్న కొద్దీ లెంత్ ఆఫ్ ద లాటిట్యూడ్స్ అనేది మీకు తగ్గుతూ ఉంటుంది. ఎస్. సో ద లాటిట్యూడ్, ద లెంత్ ఆఫ్ ద లాటిట్యూడ్ అనేది పాయింట్ సైజుల్లో ఉంటుంది పోల్స్ దగ్గర. ఎస్. అండ్ ద లాంగెస్ట్ లాటిట్యూడ్ వాస్ ద ఈక్వేటర్. సో మోర్ డిస్టెన్స్ అనేది మనకి ఎక్కువగా ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడే అనుకున్నాం. సో మోర్ డిస్టెన్స్ ఉంటే ఏంటి? లెస్ గ్రావిటీ అంటే లెస్ గ్రావిటేషనల్ ఫోర్స్. లెస్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఈక్వేటర్ దగ్గర ఏముంటుంది? లెస్ గ్రావిటేషనల్ ఫోర్స్. వై? బికాస్ ఇట్ హ్యాస్ మోర్ డిస్టెన్స్. మోర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి లెస్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో తక్కువ ఫోర్స్ ఉంది. తక్కువ ఫోర్స్ ఉందంటే ఏమవుతుంది? తక్కువ ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మూవ్మెంట్ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది కదా. సో మూవ్మెంట్ ఆల్సో రెడ్యూసెస్. నువ్వు ఎక్కువ ఫోర్స్ అప్లై చేసావు అనుకోండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10 ఫోర్స్ అనేది నువ్వు అప్లై చేసావు అనుకోండి. ఓకే. ఆ ఫోర్స్ కి తగ్గ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫోర్స్ కి మూవ్మెంట్ అనేది 10 కిలోమీటర్స్ వెళ్ళింది అనుకుందాం. ఓకే. నువ్వు 50 ఫోర్స్ అనేది అప్లై చేసావు అనుకుందాం. ఆటోమేటిక్ గా మూవ్మెంట్ ఏంటి? 50 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అనుకుందాం. ఓకే. అంటే నువ్వు ఎంత ఫోర్స్ అనేది అప్లై చేస్తే ఓకే అంత గ్రేట్ డిస్టెన్స్, ఐ మీన్ టు సే అంత మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ నీకు ఫోర్స్ అనేది తగ్గుతుంది కాబట్టి మూవ్మెంట్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే స్పీడ్ ఆర్ మూవ్మెంట్ అనేది తగ్గుతుంది. ఎస్. సో పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ అనేది ఏమవుతుంది అంటే మీకు స్లో అవుతుంది. ఎస్.
ఐ థింక్ సో ఫస్ట్ క్రైటీరియా అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా? ఫాస్ట్ ఆర్ స్లో. నీకు ఫాస్ట్ అయ్యిందా స్లో అయిందా అని చెప్పేసి అని అడుగుతున్నారు. ఎస్. సో ఇక్కడ ఫాస్ట్ అయిందా స్లో అయిందా? ఈక్వేటర్, వెన్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఈక్వేటర్. సో ఈక్వేటర్ దగ్గరకు వెళ్తున్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది? సో ఈక్వేటర్ వైపు వెళ్తున్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది నీకు తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో తక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వేటర్ దగ్గర ఉంది కాబట్టి, తక్కువ ఫోర్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా తక్కువ ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి మూవ్మెంట్ కూడా స్లో అవుతుంది. సో మూవ్మెంట్ అనేది ఆటోమేటిక్ గా స్లో అవుతుంది. సో స్లో మూవ్మెంట్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్. సో వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ బి అండ్ డి. సో మన ఫోకస్ ఏంటి ఇప్పుడు? ఏ అండ్ సి ఆప్షన్స్. సో ఫస్ట్ క్రైటీరియా మీట్ అయిపోయాం. అండ్ ద సెకండ్ క్రైటీరియా ఏంటి? లూజ్ టైమ్ అండ్ గెయిన్ టైమ్. సో లూజింగ్ టైమ్ అండ్ గెయినింగ్ టైమ్, ఇట్స్ అ వెరీ బిగ్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ద లూజింగ్ ఆర్ గెయినింగ్ టైమ్ ఆఫ్ వాచ్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ద లూజింగ్ ఆర్ gaining time of watch is not similar as that of losing or gaining time of person. ఒక పర్సన్ లూజింగ్ ఆర్ గెయినింగ్ టైం కి, ఒక వాచ్ లూజింగ్ ఆర్ గెయినింగ్ టైం కి చాలా వేరియేషన్ ఉంది. రెండు ఒకే పర్స్పెక్టివ్ లో మనం చూడకూడదు. మోర్ ఆర్ లెస్ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే దీస్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అంటే వాచ్ టైం లూజ్ అవుతూ ఉంటే, ఇఫ్ వాచ్ అనేది టైం లూజ్ అవుతుంటే దట్ పర్సన్ విల్ గెయిన్ టైం. ఆ వాచ్ పెట్టుకున్న పర్సన్ అనే వాడు హీ విల్ గెయిన్ టైం. ఎలా మేడం? సో ఫర్ ఎగ్జాంపుల్ సి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వాచ్ పెట్టుకున్నావు. ఓకే. సో ఆ వాచ్ లో బ్యాటరీ అనేది సో డెడ్ పొజిషన్ కి వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్ గా నీకు ఏమవుతుంది? సో వాచ్ లో టైం అనేది, సో బ్యాటరీ అనేది వీక్ అయిపోవడం వల్ల, ఓకే, సో ఆటోమేటిక్ గా ఏంటంటే స్లో అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అది ఆగిపోయే ముందు కొంచెం స్లో అవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో స్లో అయ్యి అంటే యాక్చువల్ గా టైం 12 అవ్వాల్సింది. ఓకే, 12 అవ్వాలి ఎగ్జాక్ట్ గా, కానీ అది ఇంకా కూడా మేబీ 11:15 కో ఎంతకో చూపిస్తుంది అనుకుందాం. ఓకే, టైం అనేది 12 ఉండాలి యాక్చువల్ గా. సో ఆ బ్యాటరీ అనేది లో అయిపోవడం వల్ల, ఓకే, సో డెడ్ పొజిషన్ కి వచ్చేయడం వల్ల, సో వాచ్ అనేది స్లో పొజిషన్ కి వచ్చింది. అది ఇంకా టైం అనేది లైక్ 11:15 చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి? యాక్చువల్ గా 45 మినిట్స్ యాక్చువల్ గా తక్కువలో చూపిస్తుంది వాచ్. సో ఇక్కడ వాచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లూజింగ్ టైం. 45 మినిట్స్ వెనక ఉంది వాచ్. యామ్ ఐ కరెక్ట్? యాక్చువల్ గా 12 ఉండాల్సింది 11:15 చూపిస్తుంది అంటే 45 మినిట్స్ ఇంకా వెనక ఉంది. సో ద వాచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లూజింగ్ టైం. అది వెనక ఉంది కాబట్టి వాచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లూజింగ్ టైం. ఎంత? స్లో అయిపోవడం వల్ల, వాచ్ అనేది స్లో అయిపోవడం వల్ల వాచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లూజింగ్ టైం 45 మినిట్స్ బై 45 మినిట్స్. కానీ ఆ వాచ్ పెట్టుకున్న పర్సన్ ఎలా ఫీల్ అవుతాడు? అబ్బా టైం ఇంకా 45 మినిట్స్, ఐ మీన్ టు సే 12 అవ్వాలి కానీ 11:15 అయింది. ఆ వాచ్ ని చూస్తున్న పర్సన్ ఏమనుకుంటాడు? అబ్బా ఇంకా టైం అనేది 11:15 అయ్యింది అనుకుంటాడు. అంటే ఇంకా మచ్ మోర్ టైం ఉంది అని తను ఫీల్ అవుతాడు అనమాట. ఈ ఫీల్ దట్ మచ్ మోర్ టైమ్ ఈస్ అవైలబుల్ ఫర్ హిమ్. ఇంకా టైం ఉందని ఫీల్ అవుతాడు. కాబట్టి తను ఏమనుకుంటాడు? హీ విల్ గెయిన్ టైం. ఇంకా ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తాడు యాక్చువల్ గా. ఓకే. సో 45 మినిట్స్ ఎక్స్ట్రా ఉంది అని తను ఫీల్ అవుతూ ఉంటాడు పర్సన్, ఆ వాచ్ పెట్టుకున్నవాడు. బట్ దట్ వాచ్ ఇట్ సెల్ఫ్ ఈస్ లూజింగ్ టైం. ఐ థింక్ సో కాన్సెప్ట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఓకే. సో సే హియర్, ఇప్పుడు స్లో అయింది. సో పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ ఏమైంది? స్లో అయింది. ఎందుకు స్లో అయిందని చెప్పుకున్నాం? బికాస్ తక్కువ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి, తక్కువ ఫోర్స్ అప్లై చేయగలుగుతుంది కాబట్టి చాలా స్లోగా పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ అనేది మూవ్ అవుతుంది. ఎప్పుడైతే పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ స్లోగా మూవ్ అవుతుందో వాచ్ అనేది స్లోగా తిరగడం స్టార్ట్ అవుతుంది. సో వాచ్ స్లోగా తిరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఇట్ విల్ లూజ్ టైం కదా. సో ఇట్ విల్ లూజ్ టైం. ఎస్. సో హియర్ ద ఆన్సర్ ఈస్ pendulum of a clock will move slow and it will lose time. Okay. So the answer is A. But that person will gain time. అది అబ్జర్వ్ చేయండి. దట్ పర్సన్. సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేశారో నువ్వు చూసుకోండి. ఇక్కడ పెండ్యులమ్ ఆఫ్ ఏ క్లాక్ గురించే మాట్లాడారు కాబట్టి సో క్లాక్ విల్ మూవ్ స్లో అండ్ క్లాక్ విల్ లూజ్ టైం. ఒకవేళ పర్సన్ గురించి మాట్లాడితే ద పర్సన్ విల్ గెయిన్ టైం అనమాట. ఓకే. సో
మేడం ఒక స్టేట్మెంట్ ద్వారా ఈ ఆన్సర్ మొత్తం అప్లై చేసేసారా మేడం అంటే, ఆబ్వియస్‌గా సీ హియర్. ఇట్స్ ఏ సింపుల్ బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఫిజిక్స్ అన్నమాట. ఓకే. సో, గ్రావిటేషనల్ ఫోర్స్ మన స్కూల్‌లో చదివి ఉంటాం. ఓకే. అండ్ ఈ లూజ్ టైమ్ అండ్ గెయిన్ టైమ్ అనేది ఏ ఫినామినన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో, ఇట్స్ ఏ జస్ట్ లాజికల్ థింకింగ్ అన్నమాట. ఓకే. సో, మనం మేజర్‌గా చాలా చిన్న చిన్న స్టేట్మెంట్స్ నుంచి ఓకే. క్వెషన్స్ అనేది చాలా లాజికల్‌గా ఇవ్వడం జరుగుతుంది. యెస్. సో, ఇక్కడ మనకి ఈక్వేటర్ దగ్గర డిస్టెన్స్ ఎక్కువగా ఉంది అన్న విషయం తెలిస్తేనే ఓకే. అండ్ బేసిక్ ఫిజిక్స్ ఫార్ములా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది డిస్టెన్స్‌కి ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఉంటుంది అన్న బేసిక్ ఫిజిక్స్ అనేది మనం అప్లై చేస్తే సో, ఆటోమేటిక్‌గా ఈ క్వెషన్ అనేది ఈజీగా ఆన్సర్ చేయగలం. అండ్ వన్ థింగ్ ఐ హావ్ టు సే హియర్. సో, జియోగ్రఫీకి మాత్రం కొంత బేసిక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నాలెడ్జ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలమ్మా. ఓకే. సో, ఎన్‌సీఈఆర్‌టీస్‌లో ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అండ్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ మీద కొంచెం టచ్ అయితే ఉండాలి. ఓకే. దాని మీద మనం పర్ఫెక్ట్ అయితే జియోగ్రఫీలో చాలా వరకు లాజికల్ క్వెషన్స్‌ని మనం ఈజీగా టాకిల్ అయితే చేయగలం. సో, వాటెవర్ ఇట్ ఈస్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హ్యావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ వన్ అండ్ ఆల్. బై.